స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. బంద్ ద్వారా ఢిల్లీకి సెగ పుట్టిస్తామంటూ బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. వరంగల్ జిల్లాలో బీసీ బంద్ కొనసాగుతోంది. జిల్లాలో పార్టీలన్నీ ఈ బంద్లో పాల్గొంటున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతుంది. ప్రధానంగా ప్రజా రవాణా పూర్తి ఎక్కడెక్కడ స్తంభించింది. ఇందులో హనుమకొండ డిపో వద్ద మండలి ప్రతిపక్ష నేత సిద్ధుసారి ప్రస్తుతం బంద్లో పాల్గొన్న పరిస్థితి ఏంటి? అసలు ప్రధానంగా ఈ బంద్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? 42% రిజర్వేషన్లు అనేది తెలంగాణ బీసీలు కోరిన డిమాండ్ కాదు. కాంగ్రెస్ పార్టీ తన అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి నినాదం. ఏ నినాదాన్ని అయితే ప్రజలకు హామీగా ఇచ్చి అధికారంలోకి రావడం జరిగిందో దాన్ని అమలు చేయాల్సినటువంటి ప్రధాన బాధ్యత ఆ పార్టీదే. కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నబున్న పార్టీ కాదు. దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాలను సుదీర్ఘకాలంగా పరిపాలించినటువంటి పార్టీ తెలిసి కావాలని ద్రోహం చేసింది కాబట్టి కోర్టులు మొట్టికాయలు పెడతా ఉన్నాయి. మరి చట్టసభల్లో మధ్య చూసిళ్ళు ఆ ఓట్ల విషయంలో రాహుల్ గాంధీ గారు దేశమంతా ఎలుగెట్టి చాడుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి శాసన మండలి తీర్మానం చేసిన దాన్ని రాహుల్ గాంధీ ఆ నోట చిలక పలుకులాగా కూడా ఒక మాట మాట్లాడినటువంటి సందర్భం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి ద్రోహానికి ఒడిగడుతూ ఉన్నది. ఎట్ ది సేమ్ టైం బీజేపీ కూడా ఈ వర్గాల పట్ల బీజేపీ వైఖరి కూడా అదేవిధంగా కొనసాగుతున్నది. కాబట్టి మేము 42% రిజర్వేషన్లతో పాటు అల్టిమేట్గా దేశంలో ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ల విషయంలో మా డిమాండ్ మేమెంతో మాకంతా. ఇక్కడ ఘోరమైనటువంటి అన్యాయం, ఘోరమైన అవమానం, ఘోరమైన అణచివేత, ఘోరమైనటువంటి ద్రోహం జరిగింది. దానికి కారణం 4. ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించబడాల్సినటువంటి అవసరం ఉండే, కల్పించక ద్రోహం చేసింది కాంగ్రెస్. తర్వాత కులగన్న చేయాల్సినటువంటి అవసరం ఉండే. దేశంలో అన్నిటి లెక్కలు ఉన్నాయి, ఒక బీసీల లెక్కలు తప్ప అన్నీ ఆర్టీసీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయి అనేదానికి లెక్క ఉన్నది, అలా కండక్టర్లు ఎంత ఉన్నారు అనేదానికి లెక్క ఉన్నది, డ్రైవర్లు ఎందరు ఉన్నారు అనేదానికి లెక్క ఉన్నది, స్వీపర్లు ఎందరు అనేదానికి లెక్క ఉన్నది. కానీ తెలంగాణలో బీసీలకు కానీ దేశంలో బీసీలకు కానీ లేవు. ఒకటి, రాజ్యాంగబద్ధంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించకపోవడం ద్రోహం నెంబర్ 1, కులగన్న చేయకపోవడం నెంబర్ 2, మంత్రిత్వ శాఖ లేకపోవడం నెంబర్ 3, నెంబర్ 4 బడ్జెట్ కేటాయింపులో ఘోరమైనటువంటి అన్యాయం. నేను స్పీకర్గా చూసిన, నేను స్పీకర్ను. ఏ కులం సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంటుందో వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. దేశంలో ఉన్నదో బీసీలు, ప్రజాప్రాతినిధ్యంకి వచ్చేవరకు వీళ్ళు తక్కువ అవుతారు. 10%, 15% ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అనుకున్నది ఎజెండా అవుతుంది, ఆ ఎజెండాని ఆచరణకు నోసుకుంటుంది, వాళ్ళకు అందలాలు దక్కుతాయి, వీళ్ళు అధపాతాలకు పోతారు. అంటే ఏం చేస్తారు మరి? రాజకీయ పోరాటం ద్వారానే సాధ్యం కదా. అందుకనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ప్రజా పోరాటం ద్వారానే. తెలంగాణ రాష్ట్రం సాధించబడింది ప్రజా పోరాటం ద్వారా. బీసీలకు మేమెంతో మాకు వాటా దక్కేది కూడా ప్రజా పోరాటం ద్వారానే. దానిలో మొదటి అడుగు, మొదటి ఘట్టం ఇక్కడ కూర్చున్నటువంటి బస్టాండ్ ముందర మేము చేస్తున్నటువంటి ఈ బంద్ కార్యక్రమం. ఇది తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది. దీన్ని విస్తృతపరిచి రాష్ట్రం నుండి ఢిల్లీ స్థాయి వరకు కూడా తీసుకుపోయి దేశంలో ఉండేటువంటి బీసీలకు న్యాయం జరగడంలో ఆదర్శవంతమైన చరిత్రాత్మకమైనటువంటి పాత్రను తెలంగాణ బీసీ సమాజం పోషిస్తుంది. ఇది మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్. మేమెంతో మాకంతా అనేది రాజ్యాంగపరమైన హక్కు. ప్రభుత్వాలు రిజర్వేషన్లను కల్పించకపోవడము కొన్నేళ్లుగా అటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీలు బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రజా పోరాటాల ద్వారా బీసీలకు వాటాను కూడా సాధించుకుంటామంటూ కూడా మధుసూదనాచారి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, హన్మకొండ.